ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇవాళ మధ్యాహ్నం బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. దాంతో పాటు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్. ఆనంద్, మరి కాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు ఇతర శాఖల ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ సమావేశానికి మనం చెప్పుకోవాలంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీలో ఏదైతే ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయో ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటకి అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. అదేవిధంగా తెలంగాణ శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబులు బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఇప్పటికే ఈ నెల 4న సెక్రటరీలో జరిగిన సమావేశంలోనే బడ్జెట్కు రూపకల్పనలు, అంతకుముందు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత నెల రోజులకు పైగా బడ్జెట్పై కసరత్తు చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ బడ్జెట్పై పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఇతర ముఖ్య శాఖల అధికారితో పాటు ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన అధికారితో చాలా ఆచితూచి కసరత్తు చేశారు. దాంతోపాటు అన్ని శాఖల మంత్రులతో కూడా వరుసగా రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్లు మాత్రం ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు పరచాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఆ నేపథ్యంలోనే గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 6 గ్యారంటీలో ఒక పథకమైన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వీలు కల్పిస్తూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి అసెంబ్లీ వేదికగానే ఆ పథకానికి శ్రీకారం చుట్టి ప్రారంభించారు. మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఆరోగ్యశ్రీ బీమా సంబంధించి 10 లక్షల వరకు ప్రభుత్వం భరించేలా ఆ పథకం కూడా శ్రీకారం చుట్టారు. ఇంకా 6 గ్యారెంటీలో ఇంకా 11 పథకాలకు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరొక 2 పథకాలకు తుది కసరత్తు చేశారు. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ఏదైతే 500కి ఇస్తామన్నారో ఈ 500లతో పాటు ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల లోపు ఉన్నవారికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ అన్నీ కూడా జమ చేసి 200 యూనిట్ల లోపు ఉన్నవారికి, అద్దెకు ఉన్న వాళ్ళైనా సరే, ఇంటి కిరాయి ఓనర్లు అయినా సరే వీళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆ దిశగా ఇప్పటికే అటు విద్యుత్ శాఖ అధికారులు, ఇటు స్థానిక అధికారులందరూ కూడా ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబర్ ఇవన్నీ కూడా సమీకరిస్తున్నారు. అయితే దీనికి ఒక ఉచిత విద్యుత్తుకు మాత్రం ఒక మెలిక పెట్టారు. గత 2022-23 సంవత్సరంలో మొత్తం కూడా నెలవారీగా బిల్లులు రికార్డు తీయాలని చెప్పారు. అందులో ఏ నెల ఎవరు ఎంత వాడారు, మొత్తం సంవత్సరానికి కలిపి ఎన్ని వేల యూనిట్లు వాడారు, ఎన్ని వందల యూనిట్లు వాడారు అనే లెక్క తీస్తారు. కానీ చాలామందికి కూడా ఈ 200 యూనిట్ల లోపు సంబంధించిన సమస్య మాత్రం ఎదురవుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఉచిత విద్యుత్ ఇస్తాం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు తప్ప తెల్ల కార్డు ఉంటేనే ఇస్తాము, గత సంవత్సరంలో ఎక్కువ వాడితే ఇవ్వము అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఈరోజు ఉచిత విద్యుత్తు కొంత అయోమయంలో ప్రజలు ఉన్నారు. దాంతోపాటు 6 గ్యారంటీలకు ఇప్పటికే అభయస్తం పేరుతో జనవరి 28వ తేదీ నుంచి కూడా వీళ్ళు డిసెంబర్ 28వ తేదీ నుంచి కూడా ఈరోజు వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామాలలో, నగరంలో అన్ని చోట్ల కూడా దాదాపు 2 కోట్లకు పైగా దరఖాస్తులు ఈరోజు 6 గ్యారెంటీలకు సంబంధించిన అభయస్థం దరఖాస్తులు కూడా 5 పథకాలకు సంబంధించి పెట్టారు. ప్రస్తుతానికి మాత్రం ఈ సమావేశంలో దాదాపు 2,90,000 కోట్ల
నుంచి దాని అంచనాలు తగ్గించి 2,50,000 కోట్లకు ప్రస్తుతానికి బడ్జెట్ అంచనాలు రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా అంటే బడ్జెట్ అంచనాలు కూడా ఎక్కడ కూడా ఎక్కువ చెప్పి తక్కువ చూపడం, తక్కువ చెప్పి ఎక్కువ చేయడం ఉండొద్దు. వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మనకు వస్తున్న ఆదాయం ఎంత, మనం పెడుతున్న పెట్టుబడి ఎంత, దానికి సంబంధించిన అందులో వివిధ శాఖల నుంచి వస్తున్న ఆదాయంతో పాటు పెట్టుబడి ఖర్చుతో పాటు మొత్తం కూడా దగ్గరగా అంచనా వేయాలి ఉండాలని చెప్పారు. కేవలం 6 గ్యారంటీలకే వీళ్ళు అమలు పరచాలన్న 6 గ్యారంటీలకే దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా సమకూరుస్తారు, ఏ రంగాల నుంచి పెట్టుబడులు, రంగాల నుంచి ఆదాయం వస్తుందనేది దాన్ని చూస్తారు. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎక్కువ ఆదాయం వచ్చే దిశగా ఈరోజు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే LRS, BRS ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన శాఖలలో ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల BRS, LRS ఫైళ్ళు, లక్షల ఫైళ్ళు ఈరోజు ఇటు HMDA పరిధిలో కానీ ఇటు ఇతర మున్సిపాలిటీల పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ ఎప్పటికీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు LRS, BRS అప్లై చేసుకోండి ఇస్తామని చెప్పినప్పుడు కూడా లక్షల ఫైళ్ళు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. దాని నుంచి కూడా ఎక్కువ రాబడి ఉంది. అయితే అదేవిధంగా ఉద్యోగ నియామకాల కోసం కూడా బడ్జెట్ నిధులు కేటాయించాల్సిన అవసరం. ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాదాపు 10-15 రోజుల్లో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు వివిధ స్థాయిల్లో భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు. మరోవైపు కులగణన, ప్రభుత్వం కులగణనకు రెడీ అన్నది. దానికి కూడా ఎన్ని నిధులు కేటాయిస్తారు, అసలు ఎన్ని రోజుల్లో ఆ కులగణన సర్వే ప్రక్రియ పూర్తవుతుంది, అది కూడా ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్లో పొందుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయము, తర్వాత పంచాయతీరాజు, సాగునీటి పారుదలకు ఎక్కువ అవకాశాలు ఈ బడ్జెట్లో అవకాశం ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ చాలా ప్రాముఖ్యత గల అంశం కాబట్టి దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా రైతు భరోసా పథకం కింద ఇప్పటికే రైతు బంధు, ఇంకా చాలామందికి రైతు బంధు నిధులు పడతలేవని చెప్పి, తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పింది. దానికే 30,000 కోట్ల పైన ఈరోజు నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉందా? ఆనంద్, బడ్జెట్ ఈరోజు ఇప్పటికే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 2న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏదైతే ప్రాజెక్టుల అప్పగింత అంశంలో ఒక దాదాపు 2-3 గంటలు తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానిపైన కేసీఆర్ సభకు రావాలని చెప్పి సవాల్ విసిరారు. ఓన్లీ నీటిపారుదల రంగం పైనే, ఇరిగేషన్ పైనే దాదాపు ఎన్ని రోజులైనా చర్చిస్తాము, ఎంతసేపు అయినా చర్చిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడున్న అసెంబ్లీ బిజినెస్ షెడ్యూల్ చూస్తే ఈ నెల 13 వరకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతానికి BSc సమావేశాలు నిర్వహించారు. కాబట్టి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. కేవలం బడ్జెట్ ప్రసంగమే ఉంటుంది కాబట్టి ఇతర చర్చ మళ్ళీ రేపు సోమవారం, మంగళవారం ఉంటుంది కాబట్టి మంగళవారాల్లో కూడా అసెంబ్లీకి వస్తారా లేదని మాత్రం పార్టీ వర్గాలు ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు. కేవలం ఈరోజు బడ్జెట్ సమావేశాలకు బడ్జెట్ ప్రసంగం చేసే సమయానికి మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 13వ తేదీ వరకు సాయంత్రం వరకు మాత్రమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజినెస్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.